అంటే భూమిలో దొరుకుతుంది న్యాచురల్ వాటర్. కానీ ఈరోజు జనాలు ఏం చెప్తున్నారంటే మనకి ఆల్కలైన్ వాటర్ మా మిషన్ ద్వారా మీకు తయారు చేసి ఇస్తున్నాం అంటారు. వాస్తవమే, వాళ్ళు ఆల్కలైన్ వాటర్ ఇస్తున్నారు, కానీ ఎలా ఇస్తున్నారు? న్యాచురల్గా మీకు ఆల్కలైన్ వాటర్ ఇవ్వట్లా, న్యాచురల్గా ఇవ్వట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక మిషన్ తయారు చేసి నార్మల్ వాటర్ని ఆ మిషన్లోకి పంపించి దాన్ని ఎలక్ట్రోలైట్స్తో దాన్ని ప్యూరిఫికేషన్ చేయించి దాంట్లో ఆల్కలైన్ కింద మినరల్స్ని యాడ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కొంచెం బెటర్ మనకి. అంటే మనం డైరెక్ట్గా భూమిలో వచ్చే వాటర్ ఆల్కలైన్ దొరకట్లేదు కాబట్టి ఇది కొంచెం బెటర్. అక్కడ మీకు తిరుపతి సైడ్ అటు సైడ్ భూమిలో వాటర్ కలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా కలుషితం అయిపోతుంది మనకి. భూమిలో వాటర్ ఇక్కడికి వచ్చేసరికి కలుషితం అయిపోతుంది. అక్కడ కలుషితం అవ్వడానికి ఛాన్స్ లేదంట, అందుకే వాళ్ళు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ డైరెక్ట్గా భూమిలో వాటర్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం తీసుకోలేము. ఎందుకంటే అనేక రకాల కెమికల్స్ పంటల మీద కొట్టి పండిస్తున్నారు. భూమి మొత్తం కూడా కెమికల్స్తో మనం నింపేసాం కాబట్టి చాలామంది ఫ్యాక్టరీస్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలను ఏం చేస్తున్నారంటే వాటిని భూముల్లోకి హోల్ చేసేసి, కొన్ని కెమికల్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, వాటిని కాలువలోకి పంపించడము, కాలువలో పంపిస్తే కాలువలో చేపలు చచ్చిపోతాయి. లేకపోతే ఇలా పంపించడం చేయకుండా ఏం చేస్తామంటే వాటిని భూముల్లోకి హోల్స్ వేసేసి దాన్ని భూముల్లో కలిపేసేసి భూముల్లోకి పంపించేసి పైపుల ద్వారా ఆ కెమికల్స్ అంతా కూడా కింద పాయలు ఉంటాయి కదా మనకు వాటర్ రావడానికి, ఆ పాయల్లో కలిసిపోవడం జరుగుతుంది. ఆ పాయలో కలిసిపోయి ఈరోజు మనం తీసుకున్న వాటర్ అంతా కూడా కెమికల్స్ మయం అయిపోవడం జరిగిందండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాటర్ ప్యూరిఫికేషన్ చేసి దాంట్లో ఆల్కలైన్ యాడ్ చేసి మీకు ఆల్కలైన్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అది బయట మార్కెట్లో మీకు 2 లక్షలన్నరకు దొరకడం జరుగుతుంది. అది వాటర్ మంచిదే, 2 లక్షలు దొరుకుతుంది, అది మంచిదే కాదంటారు. కానీ న్యాచురల్గా దొరకాల్సినటువంటి ఆల్కలైన్ని వీరు ఎలక్ట్రానిక్ మిషన్లోకి పంపించి కరెంట్ చేత దీన్ని ఆల్కలైన్ కింద మార్చడం అనేది జరుగుతుంది. అది ఎంతవరకు వాటర్ మంచిదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అయితే మన కంపెనీ ఏం చేసిందంటే అదే ఆల్కలైన్ని న్యాచురల్గా తయారు చేసిన విధంగా ఇచ్చింది. అది ఎలా ఇచ్చిందంటే ముందు ఇక్కడ మన కంపెనీ అసలు ఆల్కలైన్ అంటే విటమిన్స్ మినరల్స్ ఉంటుందని మనం ఆల్కలైన్ అంటాం కదా. ఇప్పుడు 3 రకాల వాటర్ అని చెప్పాం. ఒకటి మనం జనరల్గా మున్సిపల్ వాటరు, 2 RO వాటరు, 3 ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్కి 2 లక్షలు పెట్టాలి, అవి ఆ ఏరియాలో దొరికితే అవి మనం చేయలేము. రెండోది మనం వాడేది ఏంటి? RO వాటర్ అంటే ప్యూరిఫికేషన్స్ వాటర్ కదా. మూడోది బోర్ వాటర్, మున్సిపల్ వాటర్స్ కదా. ఇప్పుడు ఏవి ఎలా ఉంటే మీకు చూపిస్తాం సార్. అది